తెలంగాణలో పోడు భూముల్ని కూడా ప్రభుత్వ పెద్దలు వదలడం లేదని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఖమ్మం జిల్లాలోని ఆదివాసీలు, గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు 2006లో వైఎస్ఆర్ హక్కుపత్రాలు ఇచ్చిన పోడు భూములనే కేసీఆర్ ప్రభుత్వం లాక్కోవడమేంటని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. దళితుల్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ దళితులు, గిరిజనుల జీవనోపాధిపై దెబ్బతీయడమేంటన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామన్న టీఆర్ఎస్ ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఇది ఆల్రెడీ 2006లో రాజశేఖర రెడ్డి గారు చట్టం తీసుకొచ్చిండు. ఎవరైతే పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటారో వాళ్లకు హక్కుపత్రం ఇచ్చి ఇంకా అవసరం అనుకుంటే బ్యాంకు లోన్లు కూడా వచ్చేటట్టు చేయాలనేటటువంటిదేమో ఆ కళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఉండే. ఇవాళ ఆ భూములను లాక్కోవడము, వాళ్ళ పంటలను లాక్కోవడము, వాళ్ళకు ఎక్స్ట్రా సర్టిఫికెట్లు ఇవ్వకుండా, హక్కుపత్రాలు ఇవ్వకుండా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే దట్టమైన అరణ్యాలలో పోయి డోజర్లతోటి, టిప్పర్లతోటి, ట్రాక్టర్లతోటి చదును చేసి ఏ పత్రాలు లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు దాన్ని లీజుకి ఇచ్చి 10,000, 5,000, 2,500కు ఆ లీజుకి ఇచ్చినటువంటి పరిస్థితి చేస్తుంటే మరి ఈ బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు మరి ఎక్కడ ఉండో అర్థం కాని పరిస్థితి. మీరేమన్నారు కేసీఆర్ గారు? 3 ఎకరాలు దళితులకు భూమిస్తా, ఎస్టీలకు భూమిస్తా, ఆదివాసులకు భూమిస్తా అని మీ నోటనే కదా చెప్పింది. ఇవాళ దానికి వ్యతిరేకంగా ఎవరైతే పోడు భూములలో పంట పండించుకొని బతుకుతున్నారో ఆదివాసులను వాళ్ళ పొట్ట కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారో అర్థమైతలేదు.